హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీవీ చూడ్డానికి వచ్చిన ఆంటీతో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాహుల్. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. ఒకరోజు ఆదివారం వీక్ ఆఫ్ ఉండడంతో మధ్యాహ్నం భోజనం చేసి టీవీ చూస్తూ కూర్చున్నాను. మా ఎదురింట్లో ఒక ఆంటీ ఉంటుంది, తన పేరు ప్రియా. సడన్గా వచ్చి నా డోర్ దగ్గర నిలబడి, మా ఇంట్లో టీవీ రావడం లేదు, ఒక సీరియల్ మిస్ చెయ్యకుండా చూస్తాను, మీరేమి అనుకోనంటే మీ ఇంట్లో చూడవచ్చా అని అడిగింది. ప్లీజ్ రండి లోపలికి కూర్చోండి అని సోఫా చూపిస్తూ రిమోట్ తన చేతికిచ్చాను. తనేదో ఛానల్ పెట్టి సీరియల్ చూడడంలో మునిగిపోయింది. నేను మరో సోఫాలో పేపర్ చదువుతూ కూర్చున్నాను. తను అప్పుడప్పుడు ఓరకంటగా నా వైపు చూడడం నేను గమనించాను. అమ్మాయిల్ని మగవాళ్ళు ఎలా చూస్తారో ప్రియ కూడా నన్ను అలానే చూస్తుంది. నేను ఏమీ చూడనట్టు పేపర్ చదువుతున్నట్లుగా నటిస్తూ కూర్చున్నాను. 10 నిమిషాలకు అడ్వర్టైజ్మెంట్స్ మొదలయ్యాయి. ప్రియా ఉండి, నేను బాత్రూమ్కి వెళ్ళొచ్చా అని అడిగింది. సరే అని నా బెడ్రూమ్లో ఉన్న అటాచ్ బాత్రూమ్ చూపించాను. 2 నిమిషాల్లో తను బయటకొచ్చి, రాహుల్ గారు, నా బట్టలన్నీ తడిచిపోయాయండి అని అంది. అయ్యో ఎలా అండి అని అడిగాను. ఏమో అండి, నాకు తెలియక షవర్ ఆన్ చేశాను అని చెప్పింది. అవునా, పర్లేదండి, నా డ్రెస్ ఇస్తాను, మీరు మార్చుకోండి అని డ్రెస్ ఇచ్చి తనకి దగ్గరగా నిలబడ్డాను. అప్పుడు రాహుల్ గారు, మీరు అటు తిరగండి, నాకు సిగ్గుగా ఉంది అని అంది. అలాగేనని వెనక్కి తిరిగి నిలబడ్డాను. కానీ షోకేసుకున్న అద్దంలో తను బట్టలు మార్చుకునేది నాకు స్పష్టంగా కనబడుతున్నట్టు తనకు తెలియదు. అలా చేంజ్ చేస్తూ ఉంది. నేను ఏమీ తెలియనట్లుగా అప్పుడప్పుడు వెనక్కి తిరగొచ్చా అని అడుగుతున్నాను. ఇప్పుడే వద్దు అని తను బదిలిస్తోంది. పూర్తిగా మార్చుకున్నాక మంచం మీద కూర్చొని, ఇప్పుడు తిరగండి అంది. నేను మంచానికి మరింత దగ్గరగా వచ్చాను. కళ్ళు చెదిరే అందం తనది. అందమైన కళ్ళు, సన్నని నడుము, మరింత మైమరిపించే ఆమె యొక్క అందాలు. అలానే చూస్తూ నాలో నేను అదుపు తప్పుతున్నానేమో అని అనుకుంటున్నాను. అప్పుడు ప్రియా ఉండి, రాహుల్ గారు, ఇక వెళ్దాం, అడ్వర్టైజ్మెంట్ అయిపోయిందనుకుంటా, పదండి అని హాల్లోకి వచ్చి కూర్చున్నాము. అలా చాలాసేపు అయ్యింది. టీ తాగుతారా ప్రియ గారు అని అడిగాను. సరే అని అంది. నేను లేచి కిచెన్లోకి వెళ్ళాను. తను వెనక నుంచి వచ్చి, అయ్యో మీరు వెళ్ళి కూర్చోండి, నేను రెడీ చేసి తెస్తాను అని అంది. సరే అయితే మీ ఇష్టం అని నేను వంటింట్లో నుంచి బయటికి వచ్చేశాను. ఆమె అలా లోపలికి వెళ్తుంటే గట్టిగా హగ్ చేసుకోవాలని ఉంది. ఎలా అని ఆలోచిస్తున్నాను. అంతలో ఒక్కసారిగా కిచెన్లో నుండి ప్రియ అరుపు వినిపించింది. ఏమై ఉంటుంది అని నేను కిచెన్లోకి పరిగెత్తాను. అప్పుడు తను భయంతో నన్ను గట్టిగా హగ్ చేసుకుంది. ఏంటి, ఇది కల లేక నిజమా అని నా మనసులో నేను అనుకున్నాను. ఏమైందండి అని అడిగాను. అక్కడ కాక్రోచ్ ఉంది అని అంది. నాకు ఒక్కసారిగా ఏమాత్రం నవ్వు ఆగలేదు. ఇక ఆమె నన్ను గట్టిగా అలానే పట్టుకుంది. నేను కూడా ఇదే మంచి అవకాశం అని తనను అలానే పట్టుకొని ఉన్నాను. కొద్దిసేపటికి తను ఇంకా గట్టిగా హత్తుకొని, చేసేది ఏమీ లేక ఇద్దరం కలిసి ఒకరినొకరు హత్తుకుంటూ సంతోష పెట్టుకున్నాము. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.